వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీలో జగన్మోహన్ రెడ్డి ముందే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక వర్గంతో బాహాబాహీకి దిగినట్లుగా, ఒక వర్గమేమో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారో వారి తరపున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించద్దు అంటూ వారు చెప్పినట్లుగా, దాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఖండించినట్టుగా, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ముందే ఒక వర్గంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి విభేదించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ భేటీలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీలో జగన్మోహన్ రెడ్డి ముందే బాహాబాహీకి దిగినట్లుగా తెలుస్తోంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే ఒక వర్గం. అసలు ఏంటి ఆ భేటీలో ఏం జరిగింది? ఇప్పుడు జగన్ ఏమంటాడంటే, అందుకే నేను బెంగళూరు వదిలిపెట్టి రాను, వస్తే మీరు ఇట్లాంటి పంచాయతీలు పెడతారు, ఏం పంచాయతీ ఇది అని జగన్మోహన్ రెడ్డికి కూడా సాక్షాత్తు కోపం తెప్పించేంత తోపులాట జరిగిందంట. ఆ తోపులాటకు కారణం ఏముంటుంది? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అప్పట్లో జీపీగా పెట్టుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అలా పెట్టుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రెడ్డి, రెండు చెప్పిన మాట వింటాడు. నంది అంటే నంది అంటాడు, పంది అంటే పంది అంటాడు. పైగా అతను కూడా క్రిస్టియానిటీని నమ్ముతాడు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు. ఏది ఏమైనా ఇట్లాంటి కాంబినేషన్ చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి. సరే, ఎనీవే ఏదన్నా కానివ్వండి, అతను వాళ్ళ పార్టీ తరఫున లీగల్ సెల్ చూస్తున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అయితే మామూలుగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి తాను ఇష్టపడిన వాళ్ళని, వాళ్ళకి ప్రతిభున్నా లేకపోయినా వాళ్ళకు ఒక పోస్ట్ ఇచ్చి అకామిడేట్ చేసి ఆనందం పొందుతాడు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పార్టీ తరఫు నుంచి కానీ ప్రభుత్వానికి కూడా పనిచేశాడు కదా ఒకప్పుడు. అతను గవర్నమెంట్కి కూడా గవర్నమెంట్ లీడర్గా పనిచేశాడు కాబట్టి అసలు ఎన్ని కేసుల్లో అతను విజయం సాధించాడు అంటే, ఏదైనా అనుకూలమైన ఏమంటాము జడ్జిమెంట్లు తీసుకురాగలిగాడు, ఆర్డర్స్ తీసుకురాగలిగాడు. అది కదా ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, తప్పావా పాస్ అయ్యావా అంటారు. పాస్ అయిన వాడు చెప్తాడు 100, నేను ఇలా మాట్లాడాను అలా మాట్లాడాను, అసలు జడ్జియే నా మాటలకు మైమరిచిపోయి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాడని చెప్పుకుంటారు. ఓడిపోయినోడు ఏమి ఇచ్చుకుంటాడు? తలనేలకు వేసుకుని నుంచుంటాడు, నేల చూపులు చూస్తా నుంచుంటాడు. ఈ నేల చూపులు చూడటం అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అలవాటైపోయింది. ఇదే మాట ఆ ప్రజాప్రతినిధులు కూడా అన్నారు. ఎందుకు వచ్చింది అసలు ఈ మాట అంతా? ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళందరూ కలిసి మాకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వద్దు, మా తరఫున అతను వాదించొద్దు అన్నారు. ఈయన బ్రహ్మానందం స్టైల్లో ఎందుకు అని ఉంటాడు. ఎందుకు అంటే చెప్పారు, నువ్వు ఒక్కటన్నా ఆర్డర్ తెచ్చావా, ఒక్కళ్ళకన్నా బెయిల్ తీసుకొచ్చావా, నువ్వంటూ ఎంటర్ అయితే లేని కేసులు కూడా పెడుతున్నారు రెండో వాళ్ళు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తే ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళడం ఖాయం అనే ప్రచారం జరిగింది. ప్రచారం కాదు, వాస్తవం. అది ఎన్ని రకాలుగా చూసుకున్నా అది వాస్తవం. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో ఉన్న వాళ్ళకి ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అందరినీ ఒక గాట కట్టడము, ఎవరో తనకు బాగా కావాల్సిన వాళ్ళకి మట్టుకు బాగా అత్యంత ఖరీదైన లాయర్లని వేరే లాయర్లను పెట్టడము చేస్తున్నాడు అనేది 2-3 సంఘటనల ద్వారా తేటతెల్లం అయిపోయింది. అయిపోయేసరికి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మొరబెట్టుకున్నారు, రాజాదిరాజా, మరి మీకు ఇష్టమైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాకు ఇస్తే కుదరదు, మాకు బెయిల్ రాకపోతే మేము ఇప్పుడు ఎవరెవరు వెళ్తారో తెలియని పరిస్థితి. ఇవాళ లిక్కర్ కుంభకోణంలో ఒక్కొక్కళ్ళ జాతకాలు బయటకు వస్తున్నాయి. అసలు నెక్స్ట్ పెద్ద చేప ఎవరు అని ఇప్పుడు అందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు.
బిగ్ బాస్ ఎవరు అనేది చూస్తున్నారు. ఈ బిగ్ బాస్లు చిన్న 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 చేపలన్నీ ఆల్రెడీ జైలుకి వెళ్ళినాయి. కొన్ని చేపలేమో దుబాయ్, అమెరికా ఇట్లా పారిపోయి ఉన్నాయి. అక్కడ సేద తీరుతున్నాయి. ఎలాగో రేపు వెళ్ళి మళ్ళీ మనం వెళ్తే అరెస్ట్ అయితే జైల్లోనే ఉండాలి కదా అని చెప్పి ఇప్పుడు కాస్త అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఎవరెవరైతే డంపులు మేనేజ్ చేశారో, ఈ డంపులు ఎవరెవరైతే లిక్కర్ డిస్టిలరీస్ కొని నాసిరకం మందు సరఫరా చేశారో అందరి మీదకి వస్తుంది. ఇదేమి ఒక్క డబ్బుల దగ్గరే ఆగదు. ఇది అసలు ఈ విధాన నిర్ణయం తీసుకున్న ఐఏఎస్ దగ్గర నుంచి అందరికీ చుట్టుకుంది ఇప్పుడు ఇది. ఇంకా తెర వెనక ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఎందుకంటే తెర ముందుకు వచ్చిన వాళ్ళు తెర వెనక ఉన్న వాళ్ళ సంగతి చెప్పాల్సిందే. ఇప్పుడు వీళ్ళ పాపం కాస్త పంచుకునే వాళ్ళు వస్తే వీళ్ళకి కాస్త తగ్గుద్ది కదా భారం. అందుకని ఆ వెనకున్న వాళ్ళందరికీ చెప్తారు. ఎవరు ఇప్పుడు పోలీసులకి ఏం పెద్ద పని ఉండదు, ఇక వీళ్ళే చెప్తారు. ఎందుకంటే వీళ్ళు బయటికి రావాలంటే ఇంకొకటి ఇరికించాలి కదా. ఇరికించడం అంటే ఇన్ ద మీన్స్ ఇంకొకటి చేసింది కూడా వీళ్ళు బయట వేయాల్సిందే. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో చూసాం కదా, వాళ్ళ అతను ఎవరు రాజు కసిరెడ్డి వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్లాసిఫైడ్ యాడ్స్లో ఇళ్ళు అద్దెకి ఇవ్వబడిను అని ఉంటుంది అనుకోండి, అది చూశారు లాస్ట్ 5 ఏళ్ళు. ఏమన్నా ఇట్లా పేపర్లు ఇట్లాంటి డంపులు ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు మంచిగా వెళ్ళిపోయి మేము పలానా ఉద్యోగం చేస్తున్నాము, ఏంటి చేస్తున్నాము, రెంట్ గురించి బార్గెన్ చేయరు. ఇంటి ఓనర్ ఏమనుకుంటాడు, మామూలుగా వచ్చే రెంట్ కన్నా ఒక 4,000 ఎక్కువ వచ్చింది అనుకోండి, మంచి సరదా అయిపోద్ది, సరదాగా రెంట్కి ఇచ్చేస్తున్నారు. ఇట్లా హైదరాబాద్లో ఎన్నో ఇళ్ళు రెంట్కి తీసుకున్నారంట వాళ్ళు క్లాసిఫైడ్ యాడ్స్లో చూసి. ఇప్పుడు రేపొద్దున ఆ ఇళ్ల మీద రైడ్ జరిగితే గానీ అప్పుడు లబోదీపోమనరు. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఓనర్ మీద కూడా కేసు పెట్టారు. ఏది శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ ఓనర్ మీద. అలాగే అసాంఘిక కార్యకలాపాలు ఏ ఇంట్లో జరిగితే ఆ ఇంటి ఓనర్లకు కూడా నోటీసులు ఇచ్చి అతను కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది అనమాట. అతను కూడా బాధ్యుడే మరి తెలుసుకోకుండా ఇచ్చినందుకు గాను. అందుకని ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వీళ్ళందరికీ మూకుమ్ముడిగా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డిని పెడతాడేమో జగన్మోహన్ రెడ్డి అని చెప్పొద్దు అని చెప్పడం. వైకాపా నాయకులు ఎవరైతే కేసుల్లో ఇరుక్కుని ఉన్న వారు ఉన్నారు వాళ్ళ తరపున వాదించడానికి అసలు పొన్నవాళ్ళు వద్దు అంటూ ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి ముందే నిరసనకు దిగినట్లుగా తెలుస్తుంది. అదే ఆ నిరసనకు దిగితేనే ఎందుకు అని చెప్పి బ్రహ్మానందం లాగా మాట్లాడితే, బాబా నువ్వు ఇచ్చిన సేవలు చాలు, నువ్వు ఎంతమందికి బెయిల్స్ ఇప్పించావు చెప్పు నువ్వు అని చెప్పి నిలదీస్తే నాకేం పని పాట లేదనుకున్నారా, నాకు ఇంకేమీ చేత కాదనుకుంటారా అని చెప్పి ఆ సమావేశంలో నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాకౌట్ చేశాడనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది వాళ్ళ. అయితే ఇతను ధీమా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి నా మీద అమితమైన ప్రేమ ఉంది, మళ్ళీ వెనక్కి పిలుస్తాడు అని చెప్పి మనోడు బయటకు వచ్చేసాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఏంటో చూడాలి. ఆయన ఏమన్నా ఇంకా ఎనలేని ప్రేమ ఉందా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద, లేకపోతే తత్వం బోధపడి నా పార్టీ వాళ్ళకే నష్టం జరుగుతుంది ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వల్ల అనే జ్ఞానోదయం గనక జగన్మోహన్ రెడ్డికి అయితే గనక మారుస్తాడు. లేదు అనుకుంటే కంటిన్యూ చేస్తాడు. పైగా ఇంకొక వ్యూహం కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఉట్టిగా స్కాముల్లోకి రాలేదు కదా, ఈ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళే పెట్టుకుంటారు లాయర్ని కావాలంటే. వాళ్ళు పెట్టుకున్నారంటే ఫీజు ఎవరు ఇచ్చుకుంటారు, వాళ్ళే ఇచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు కూడా మిగిల్చుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కంటే తన లాయర్ కాబట్టి, పార్టీ లాయర్ కాబట్టి పార్టీ ఇస్తుంది డబ్బులు. ఇప్పుడు ఇతను వద్దనుకున్నారనుకోండి, నేను వేరే లాయర్ని హైర్ చేసుకుంటాను అంటే చేసుకో, కట్టుకో అంటారు సింపుల్గా. ఏదో హోటల్లో బిల్లు కట్టాడు, అదే జరగబోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా సరే డబ్బుల దగ్గర మట్టుకు అతను రాజీ పడడు. అతనికి తన భేదం లేదు. సొంత తల్లికి చెల్లికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోగలిగిన గనుడు అతను. ఇవాళ ఢిల్లీలో అతనికి ఎన్సిఎల్టీలో కేసు గెలిచినందుకు గాను అతను ఎంత తబ్బిబ్బైపోయి ఉత్సవాలు చేసుకున్నాడు. తల్లికి చెల్లికేగా వాళ్ళిద్దరిని వాడుకున్నావుగా నువ్వు, వాడుకున్న రోజులు.
అంటే తల్లికి చెల్లికే డబ్బులు వెళ్ళడం ఇష్టం లేనివాడు పార్టీలో ఈ స్కాముల్లో ఉన్నారు అంటే వీళ్ళు ఎంతో కొంత దర్జా వలకపోసి ఉంటారు, డబ్బులు తినుంటారు కదా, అట్లాంటప్పుడు నేనెందుకు కట్టాలి ఫీజులు అనే ఉద్దేశంలో కూడా ఈ ఉత్సవ విగ్రహం లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టాడు. ఎవడికి ఇష్టం లేదా ఆడు మీరు లాయర్ని పెట్టుకోండి అని చెప్పేస్తున్నాడు, అన్యాపదేశంగా చెప్తున్నాడు. మళ్ళీ మొహమ్మద్ చెప్పట్లా, వాళ్ళే పెట్టుకునేటట్లు, అంటే పొమ్మనకుండా పొగ పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అనేది మరొకసారి రుజువు అయింది. ఏది ఏమైనా ఇరుక్కున్నోడు ఇకిలిచ్చక తప్పదు అన్నట్లు ఇక వాళ్ళు ఇకిలించుకుంటా లాయర్లు పెట్టుకోవాల్సిందే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.